చేతిలో స్మార్ట్ ఫోన్లు లేవు, జేబుల్లో ఎక్కువ డబ్బు లేదు, ఇళ్లలో ఏసీలు లగ్జరీలు కూడా కనిపించేవి కావు. అయినా సరే ఆ తరం మనకంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవించింది. అదెలా సాధ్యమైంది అనే ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. అసలు వారి జీవన విధానంలో ఉన్న రహస్యమేంటి అనే సందేహం కలుగుతోంది. ఈ తరం నెమ్మదిగా మన నుంచి దూరమవుతున్న వేళ ప్రేమ పంచే చేతులు, అనుభవాల కథలు చెప్పే గొంతులు, ఆశీర్వదించే చూపులు ఇక మిగలవేమో అనే బాధ కలుగుతోంది. మన కళ్ల ముందే ఒక శకం ముగుస్తోంది. మనకు జీవితం నేర్పిన ఓ గొప్ప తరం నిశ్శబ్దంగా మనల్ని విడిచి వెళ్తోంది. వాళ్లతో పాటు ఆప్యాయతలు, అనుబంధాలు, మనుషుల మధ్య ఉన్న మానవత్వం కూడా మెల్లగా కనుమరుగవుతున్నాయేమో అనిపిస్తోంది. అసలు ఎందుకు ఆ తరం అంత గొప్పది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. అది తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం. ఇళ్ళు చిన్నవైనా మనుషుల మధ్య ప్రేమ మాత్రం చాలా పెద్దగా ఉండేది. వాళ్ళెప్పుడూ నేను అని కాదు, మనము అనే భావంతోనే జీవించారు. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలు పంచుకున్నారు. ఆస్తుల కంటే బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ విలువిచ్చారు. పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు. గడియారం లేకున్నా సూర్యుణ్ణి చూసి సమయాన్ని అంచనా వేశారు. క్యాలిక్యులేటర్ లేకున్నా నోటి లెక్కలతోనే జీవితాన్ని చక్కగా నడిపారు. ఇంటర్నెట్ లేకున్నా అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. జీపీఎస్లు లేకున్నా దారి తప్పకుండా గమ్యాన్ని చేరగలిగారు. చేతిలో మొబైల్ ఫోన్ లేకపోయినా మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు ఎప్పుడూ కొరతలేదు. పోస్ట్ కార్డుపై రాసిన 4 మాటలు ఈరోజు గంటల కొద్దీ మాట్లాడే ఫోన్ కాల్స్ కంటే ఎక్కువ ప్రేమను పంచేవి. టీవీలు లేకున్నా వీధి నాటకాలు, బుర్రకథలు, పాటలతో కాలం ఆనందంగా గడిచేది. సాంకేతికత తక్కువైనా జీవితంలో సంతోషం మాత్రం ఎక్కువగా ఉండేది. ఏసీలు, కూలర్లు లేకపోయినా ఆరుబయట మంచం వేసుకుని చల్లగాలిలో నిద్రపోయారు. చంద్రుడి వెలుగులో ప్రశాంతంగా రాత్రులు గడిచేవి. మినరల్ వాటర్ అనే మాట తెలియదు. చెరువు నీళ్లు, బావినీళ్లు తాగుతూ శరీరాన్ని బలంగా ఉంచుకున్నారు. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పేలాలు, పీచు మిఠాయిల్లోనే ఆనందాన్ని చూసిన తరమది. జిమ్ల అవసరం లేకుండా రోజువారీ పనులతోనే చెమట చిందించారు. అదే వారి వ్యాయామం. అందుకే బీపీలు, షుగర్లు, హార్ట్ సమస్యలు వాళ్ల జీవితంలో అరుదుగా కనిపించేవి. కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్లకు అవసరమయ్యేవి కావు. పిల్లల బాల్యాన్ని ఆటలతో నింపారు. ఫీజుల భారం లేకుండా సర్కారు బడుల్లో చదివించి సమాజానికి ఉపయోగపడే మంచి పౌరుల్ని తయారుచేశారు. క్రమశిక్షణను జీవితానికి పునాదిగా నమ్మిన తరమది. బడిలో టీచర్ దండిస్తే ఇంట్లో ప్రశ్నించే పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఆ తరం పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా ఎదిగారు. వ్యాపారంలో కల్తీవి చోటివ్వలేదు. నిజాయితీతో జీవించారు. ఎవర్నీ మోసం చేయకుండా తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. కుల మతాలకు అతీతంగా అందర్నీ మనుషులుగానే చూసిన గొప్ప మనస్సులు వాళ్లవే. అలాంటి అపురూపమైన మనుషులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళుతున్నారు. వాళ్లను కోల్పోతున్నామంటే ఏదో అన్నీ కోల్పోతున్నామనే భావన కలుగుతోంది. వాళ్లు లాంటన్ల వెలుగుతో మన జీవితాలకు దారి చూపారు. కానీ మనం కరెంటు దీపాల వెలుగులో మానవత్వాన్ని మరిచిపోతున్నామేమో అని ఆలోచించాల్సిన సమయమిది. వెళ్ళిపోతున్న ఆ తరం నుంచి ప్రేమను, విలువలను నేర్చుకోకపోతే మన భవిష్యత్తే చీకట్లో మునిగిపోతుంది. వాళ్లున్నంతకాలం వాళ్లని ప్రేమగా చూసుకుందాం. వాళ్లు చూపిన మార్గంలో నడుద్దాం. పాత తరాన్ని గౌరవించండి. రెస్పెక్ట్ ది ఓల్డర్ జనరేషన్. ఈ మాటలు మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. మీ వాళ్లతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హార్ట్ టచ్ చేసే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.